తెలంగాణ ప్రాంతంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి మొదలవుతుంది. ఆశ్వయుజ మాస పాడ్యమి రోజున బతుకమ్మ నిలుపుకుని నిత్యం సంధ్యా సమయంలో ఆటపాటలతో బతుకమ్మకి నీరాజనం సమర్పిస్తారు. ప్రకృతి సిద్ధమైన గునుగు పూలు, సొంపు పూలు, తోకచామంతి, చిట్టి చామంతి, గులమాల పూలు, తంగేడు పూలు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, బంతిపూలను ఇంకా ఇతరమైన పూలను సేకరించి పళ్ళెల్లో గుండ్రంగా అమరుస్తారు. వీటి అమరిక ఎంతో కళాత్మకంగా, కన్నులకింపుగా, రంగురంగుల పూలతో కూడి నేర్పుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడుతుంది. ఆ పూల పేరుపై పసుపు మొద్దుని అంటే గౌరీదేవిని ఉంచి దానిపై మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు అంటే విజయదశమి ముందు రోజు సమీపంలోని చెరువుల్లోనూ, కోనేరులోనూ, పెరటి బావుల్లోనూ ఈ బతుకమ్మని వదిలిపెడతారు. దాని తర్వాత జొన్నపిండి, బెల్లం, పల్లీలు, పెసరపప్పు, నెయ్యితో చేసిన మలీద, సత్తుపిండి వంటివి ప్రసాదంగా స్వీకరిస్తారు. బతుకమ్మ పండుగ రోజు చివరి రోజుని సద్దుల బతుకమ్మ ఆడతారు.